So, hello we are at a game called huh? So, ఎలా ఉన్నారు guys? ఇంకొక బాగున్నారని కోరుకుంటున్నాను. సో అలా guys, ఇవాళైతే మనం అయితే కొత్త వీడియో అయితే చేయబోతున్నాం అనమాట. సో ఈ వీడియోలో అయితే మనం మీకు చెప్పడం అయితే మర్చిపోయినా, నేను ఇంతకుముందుకు వీడియో కాదు కానీ వీడియో తీయలే, కాకపోతే సర్వైవల్ వరల్డ్ అనమాట. ఇందులో చాలా గ్రైండ్ చేసుకున్నా అనుకోకండి, నా దగ్గర గిన్నె. సో మనమైతే మైనింగ్ అయితే తిరుగుతున్నాం, ఎందుకంటే మనకి చాలా రిసోర్సెస్ అయితే కావాలి. మన దగ్గర ఐరన్ కూడా లేదు. ఉన్న ఐరన్తో ఒక ఐరన్ పిక్స్ తయారు చేసుకున్నాం, షీల్డ్ తయారు చేసుకున్నాం. సో ఐరన్ కావాలి మనకి. సో మైనింగ్కి వెళ్ళాం గైస్. దానికన్నా ముందు మన టూల్స్ అయితే తయారు చేసుకున్నాను. సో నా స్కిన్ ఏందనుకోకండి, ఇది నేను ఆప్టిఫైన్ ఆడుతున్నా గైస్, అందుకే నా స్కిన్ ఇట్లా అయిపోయింది. సో ఇప్పటికైతే నేను ఏం ఇల్లు తయారు చేసుకోవాలి, అందుకే నా ఇల్లు చూడండి. సో ఇక్కడ మనకు కావాల్సిన టూల్స్ అయితే తయారు చేసుకున్నాం. ఒక స్పూన్ వాటర్ తయారు చేసుకున్నాను. సో ఇంకా ఒక స్టోన్ యాక్స్ అయితే తయారు చేసుకున్నాం. సో అంతే గాయస్. సో నేనైతే ఎక్కువ ఏం ప్రిపరేషన్స్ అయితే చేసుకోలేదు. సో నేనైతే దీంట్లో స్టార్టింగ్ బిగినర్ అనమాట. కొన్ని నార్మల్ అయితే తెలుసు నాకు. సో చూద్దాం ఎలా ఆడతాము. సో ఇక్కడ చాలా మంది ఏమన్నారంటే ఇలా గృహాలు పోవాలంట, అవి మనకి ఐరన్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. సో పోదాం కానీ ఇక్కడ అలానే మాప్స్ కూడా ఉంటాయంట. నాకైతే చాలా కోల్ అయితే దొరికింది అనమాట గైస్. సో తీసుకున్నాం కోల్. ఎందుకో నేను మొత్తం యూట్యూబ్లో ఒక ట్యూటోరియల్ అయితే చూసాను. నేను ఇప్పటికీ మైన్క్రాఫ్ట్ ఆడా, కాకపోతే ఇట్లా కంప్యూటర్లో ఎప్పుడు ఆడలేదు. సో కంట్రోల్స్ అన్నీ చూసేసాను. కోల్ అయితే మనకి మన స్మెల్ ఐరన్ దొరికితే మనకి ఇట్లా రా ఐరన్ లెక్క దొరుకుతుందంట. సో దాన్ని మెల్ట్ చేసుకోవడానికి కోల్ అంట. సో మనకైతే ఇంకా ఐరన్ దొరకదు. గాయ్స్, ఐరన్ అయితే దొరికేసింది. సో దేంతో తెచ్చుకొని ఎర్రపూట పడతాను, ఎర్రపూట పడతాను గాయస్. సో ఇవాళ వీడియోలో మన గోల్ అయితే ఫుల్ ఐరన్ ఆర్మల్ తెచ్చుకోవడం అనమాట. సో చూడండి గైస్, కింద చూడండి ఎవరంటారా మన చెట్టు. పెద్ద కూర్చుంది, నేను ఎక్కువ వెళ్తా. సో గాయస్, ఇప్పుడైతే మనం ఈ పెద్ద కేవ్లోకి అయితే వెళ్ళబోతున్నాం. మళ్ళా ఆ బొక్కల బాక్స్లో అయితే సౌండ్ వినిపిస్తుంది. ఎంత చీకటిగా ఉందో.
సో ఇది ఏదో ఉందన్నమాట. సో గైస్, సో ఇక్కడైతే క్రీపర్స్ ఉండొద్దని అయితే కోరుకుంటున్నా. అది గైస్ గోల్డ్ అయితే ఉందన్నమాట. దీన్ని స్టోన్ పికాక్స్తో ఇరగొట్టచ్చు. మా తమ్ముడు వచ్చనమాట. అరే ఇరగొట్టచ్చా? స్టోన్ పికాక్స్ కూడా అస్సలు ఇరగొట్టలేదు. సో ఐరన్ దాంతో ఇరగొట్టచ్చు. ఇక్కడ క్రీపర్స్ ఉండొద్దని కోరుకోండి గైస్. క్రీపర్స్ ఉంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆడ పైన అయితే చాలా ఐరన్ ఉంది. కాకపోతే పెట్టుకొని క్రీపర్ గైస్ ఇక్కడైతే మనం ఇప్పుడు పైకి ఎట్లా ఐరన్ గైస్ డాన్స్ అండి గైస్ డాన్స్. సో మనమైతే ఇలా మొత్తం ఐరన్ ఆర్మర్ అయితే ఎట్టి పరిస్థితిలో తయారు చేశారనమాట. సో ఇప్పటికీ 12 ఐరన్ అవుతుంది. 12 ఐరన్తో నేను కాదంట మా తమ్ముడు చెప్పాడు నాకు. జాంబీ సౌండ్ అయితే వస్తుందన్నమాట. నాకు భయం వేస్తుంది. సో గైస్ నేనైతే కొంచెం ఐరన్ మైండ్ చేసుకున్నాక మీకైతే కలుస్తా. ఎట్లా ఇప్పుడు ఎలా గాయస్ ఇక్కడ సో గాయస్ ఇప్పుడైతే మనకి చాలా జాంబీల సౌండ్ అయితే వినిపిస్తుంది. సో బయటికి వెళ్ళాలంటారా? నాకైతే చాలా భయం వేస్తుంది కదా. సో వెళ్దాం పదండి బయటికి. ఇప్పుడైతే వుడెన్ ప్లాంక్స్ అయితే సో ఇక్కడ కింద పడకుంటే వెళ్ళాలన్నమాట. చాలా కష్టం. చనిపోతే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ జాంబీస్ సౌండ్ అయితే చాలా వినిపిస్తుంది అనమాట. నాకు ఎందుకో ఇక్కడ జాంబీస్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో మెల్లగా వెళ్దాం గాయస్, మెల్లగా వెళ్దాం. ఇది ఇప్పుడు డైమండ్స్ దొరికితే మనం అయితే చాలా లక్కీ అని అర్థం చేసుకోవాలి. సో ఫుడ్ తిందాం ఇప్పుడు కొంచెం. లేదు ఇప్పుడు వద్దులేండి గాయస్, వద్దు తిందాం. సో ఇప్పుడు మనం డైమండ్స్ డోలర్ ఫస్ట్ మనం ఒక ఫుల్ ఐరన్ ఆర్మర్ అయితే కావాలన్నమాట గాయస్. తర్వాతకి డైమండ్ ఆర్మర్ తీసుకుందాం. సో కాపర్ ఏమొద్దులేండి గాయస్. guys creeper వస్తుంది guys వెనకాల. guys నాకు చాలా నొప్పి వేస్తుంది guys. సో guys ఇది సౌండ్ వినిపిస్తుంది అనమాట. ఐరన్ వచ్చేసింది. సో ఇది కొడతాం. ఏమైంది guys ఇది గ్లిచ్ అవుతుంది. నాకు ఆ సౌండ్ వినిపించింది ముందు, కాకపోతే మనకేం కాలే. సో తొందర ఫుడ్ తిందాం, రీజనరేట్ చేసుకుందాం గైస్.
సో మనకైతే ఇప్పుడు 20 ఐరన్ అయితే ఆ పైన కొంచెం ఐరన్ ఉంది guys, పోయి తెచ్చుకుందాం పైన. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. ఐరన్ పికెక్స్ వేస్ట్ చేయొద్దు అనమాట మనం. సో బ్లాక్స్ అయితే పైకి వెళ్దాం. సో మనమైతే తొందరగా ఐరన్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. తొందర ఎస్ గైస్, ఐరన్ మన పైన ఉందన్నమాట. సో ఇప్పుడు మన దగ్గర అయితే 22 ఐరన్ ఉందన్నమాట గైస్. ఎందుకంటే ఇప్పుడు మన ఏంటంటే 21 రా ఐరన్ ఇంకా ఒక నార్మల్ ఐరన్ అయితే ఉందన్నమాట. సో ఇంకా ముందర పోయి చూద్దాం గైస్, ఐరన్ దొరుకుతుందేమో. దొరికితే మనం ఫుల్ ఐరన్ ఆర్మర్ చేసుకుంటాం. ఐరన్ ఐరన్ అయితే వెయిట్ చేయాలనుకుంటున్నా. సో కిందికి పోదాం. నాకు ఎందుకో ఆడ కోల్ ఉంది కదా, తీసుకుందాం కోల్. మనకి ఐరన్ స్మెల్ చేయడానికి యూజ్ వస్తుంది. సో నిన్న ఒక ప్లేస్ అయితే చాలా కోల్ ఉంటుందంట. సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మాకు చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారు. మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తే మేము ఇలానే వీడియోస్ తీస్తూనే ఉంటాం. సో ఇదే నా ఫస్ట్ జావా ఎడిషన్ వీడియో అనుకుంటా కదా. సో ఇందులో అయితే ఇంకా సపోర్ట్ వస్తే నేను సిరీస్ తీస్తా, సర్వైవల్ సిరీస్ అని. సో ఐ హోప్ దట్ యూ ఆల్ లైక్ దిస్. సో కింద పడబోయిన గాయ చచ్చిపోవు. ఎంత లక్కీ గైస్, మనం తావపోయినామైనా అమ్మయ్యా. సో ముందలైతే నాకు ఎందుకు అయితే డైమండ్స్ ఉంటే అనిపిస్తున్నాయి గాయస్. సో డైమండ్ దొరకాలి అనుకుంటున్నా. ఎట్ ద సేమ్ టైం మనకి ఒక ఐరన్ ఆర్మర్ కూడా కావాలి, మొత్తం ఐరన్ ఆర్మర్. సో వెళ్దాం రండి. ఓ గాయస్ ఐరన్. సో గైస్ మన దగ్గర అయితే నాకు తెలిసి ఎనఫ్ ఐరన్ లేదనుకుంటా. సో ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తయారు చేద్దాం. సో క్రాఫ్టింగ్ టేబుల్ కింద పెడితే ఇప్పుడు మన ఇన్వెంటరీలో కనిపిస్తుంది. ఇప్పుడు ఏం తయారు చేద్దామంటే ఒక ఫర్నెస్ అయితే తయారు చేద్దాం. సో గైస్ ఈ ఫర్నెస్ అయితే ఇప్పుడు ఫర్నెస్లో అయితే మన దగ్గర ఉన్న చార్కోల్ కోల్ చూడండి కాదు, మన దగ్గర 49 కోల్ అయితే ఉంది. మన దగ్గర అసలు కోల్ కమ్మీ లేదనమాట. సో మనం చాలా రిచ్ అనమాట ఈ గేమ్లో, అది అనుకోకండి. మన దగ్గర ఒక డైమండ్ కూడా లేదు. సో మనం ఇప్పుడు డైమండ్ వదలడానికి పోదామా, లేకపోతే ఐరన్ స్మెల్ట్ అయ్యేంత వరకు ఉందామా? ఐరన్ స్మెల్ట్ అయ్యేంత వరకు ఉందాం లేదు అక్కడనే. ఓ గాయస్ ఎక్కడి నుంచో ఆ బొక్కల బాస్ కానీ సౌండ్ వినిపిస్తుంది. సో తొందరగా స్మెల్ట్ అవుదాం. సో కొంచెం అయితే మనం తిందాం అనమాట, కొంచెం తిండి. డైమండ్ గాయ్స్, 2 డైమండ్ 3 4 డైమండ్. ఇంత లక్కీగా గైస్ మనం. ఓ మై గాడ్, ఫస్ట్ డే. సో తొందరగా అయితే మనం ఫస్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. మాప్కి అలా కవర్ చేసుకున్నాం. సో గాయ్స్ మనమైతే స్లేన్ అయిపోయినాం. మన ఐరన్ అక్కడనే ఉంది. సో ఇప్పుడైతే సో గాయ్స్ మళ్ళీ ఆ కేవ్లోకి అయితే వెళ్దాం. అలా రివీల్ చేద్దాం. మా తమ్ముడు క్రియేషన్ మా తమ్ముడు డైమండ్ ఉందని చెప్పాలి. అది ఏం కాదు, నువ్వు చేయలే, ఇప్పుడు చెప్పాలి. అరే వాళ్ళకి
సో గాయస్ ఇప్పుడైతే నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ ఐరన్ దోలాడింది అయితే నేను కాదు, మా తమ్ముడు అనమాట. అని అనుకోకండి, అస్సలు అనుకోకండి, మా తమ్ముడే దోలాడాడు డైమండ్ని. సో నాకైతే చాలా భయం వేస్తుందని మా తమ్ముడిని అయితే పిలిచాను. కాకపోతే మా తమ్ముడు వల్ల మనం దొరుకుతున్నాగా. సో కరెక్ట్ అయితే మనం వాటర్లో అయితే దూకేస్తాం అనమాట. సో ఇప్పుడు మన ఐరన్ ఎక్కడ ఉంది గాయ్స్? అంత కష్టపడి అంత ఐరన్ దూరాడినాం గాయ్స్. మనం ఎట్లా గాయ్స్ ఇట్లయితే? సో గాయ్స్ మనమైతే ఆ ప్లేస్ మళ్ళీ దూరడానికి అయితే ట్రై చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు దొరకకపోతే మళ్ళా ఐరన్ అంతా దూరాల్సి వస్తుంది గాయ్స్. ఎందుకు గాయ్స్ మనతోనే ఎట్లా దొరుకుతుంది? మనం చాలా అన్లక్కీ గాయ్స్. సో 20 ఐరన్, 21 ఐరన్ పోయింది. 10 ఐరన్ వచ్చిందంటే ఎట్లా గాయ్స్ పడుతుంది ఇట్లయితే? కోల్ కూడా 49 కోల్ కూడా పోగొట్టింది గాయ్స్ మా తమ్ముడు. నేను పోతే గాయస్. సో ఇప్పుడైతే మా అన్నయ్య అన్న బట్టలు ఎత్తాడు అన్నమాట. మనం దోలాడదాం అన్నమాట. ఎక్కడుందో ఏమో ఇప్పుడు అది. అసలు పెద్ద బండరాయి నుంచి బయటకు వెళ్ళాలి గాయ్స్ మనం అయితే ఫస్ట్. సో గాయ్స్ ఇలాంటి వీడియోకి అయితే ఇంతే అనమాట. సో నెక్స్ట్ ఇలాంటి వీడియో అయితే ఇంతే అనమాట. సో మనం నెక్స్ట్ వీడియో లోపల ఒకవేళ మా తమ్ముడు అయితే ఊరికంటే డిస్టర్బ్ చేస్తుండు. సో నెక్స్ట్ వీడియో లోపల మనమైతే దోలాడదాం అన్నమాట. సో స్టే ట్యూన్. సో ఈ వీడియోకి అయితే మంచిగా వస్తే రెస్పాన్స్ నెక్స్ట్ పార్ట్ కూడా వస్తుంది. సో బాయ్ బాయ్.